హాయ్ అండి. నేను ఇంతకు ముందు మీకు టర్కీ బాతు గుడ్లు తెచ్చానని చెప్పాను కదండి, పొదగేశాను కదా, 6 గుడ్లు తీసుకొచ్చానని. అయితే ఇదిగోండి పిల్ల అయితే వచ్చింది. అతనైతే 40 డేస్కి వస్తుందని చెప్పాడు. ఇది 40 డేస్కి కాదు, నేను 28వ తారీఖు తీసుకొచ్చి పొదగేశాను అనమాట. ఈరోజు 28, అంటే ఇది 40 డేస్ అయితే కాలేదు. ఇదిగో చూసారా, పిల్ల అయితే వచ్చేసింది. నేను ఇప్పుడైతే ఈ పిల్లని ఆ బాత పిల్లల్లో కలిపేస్తాను. నేను ఇదిగో చూసారా, ఈ బాత గుడ్లు అయితే రోజు పెడుతూ ఉంటాయి కాబట్టి వేస్ట్ కాకుండా కోళ్ళ కింద వేసేస్తూ ఉంటాను. ఆ పిల్లలు కూడా అప్పుడప్పుడు, అంటే ఒకేసారి రావన్నమాట, నేను ఒకరోజు వేయట్లేదు కాబట్టి. మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పిల్లలైతే గోల. నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానంటే చూసారా వాళ్ళ ఆనందం. అదిగో నేను పట్టుకుంటా. అది చిన్నపిల్ల, చాలా జాగ్రత్తగా అయితే పట్టుకోవాలి. ఇంకొచ్చేసే చాలు. ఇదిగోండి ఈ పిల్లనైతే ఇది వీటిల్లో తీసుకొచ్చి కలుపుతాను. ఇది ఒకే కోడి కిందే కాదు, కోడి కింద వస్తూ ఉంటే రోజుకి 2, 3 అలా వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇంతకు ముందే ఈ చిన్నపిల్లని తీసుకొచ్చి కలిపాను. ఇదిగోండి ఇది కూడా వేసేస్తున్నాను. ఇదైతే అందులో సపరేట్ ఉంది, కలర్ కూడా వేరుంది. ఈ పిల్లని ఇదిగోండి ఇందాకే వేసాను ఇంతకు ముందే. అయితే మరి ఈ పిల్లల్ని కలుపుకుంటుందో లేదో చూడాలి. కోడికి డిఫరెంట్ అనిపిస్తే కనుక కంపల్సరీ పొడి చేసిద్ది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. అందులో కూడా ఇంకా ఎన్ని గుడ్లలో పిల్లలు ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి దాని డొల్ల అయితే ఇదిగో చూసారా, ఇందులో కూడా మరి పగలలేదు, అయితే పగలలేదు. ఇదిగోండి వేరే గుడ్లు అయితే లాగేసుకుంటుంది కిందకి. ఆరు గుడ్లలో ఒక గుడ్డు అయితే పగిలిపోయింది అనమాట. ఇదిగోండి వేరే బాతు పిల్లలు వచ్చేసి దాన్ని డిఫరెంట్గా ఉండేసరికి కొంచెం పొడుస్తూ ఉన్నాయి. వాటిని కనుక కలుపుకోకపోతే మాత్రం ఇంకా దానికే వేసేస్తాను తన కిందే. ఇదిగో చూసారా, కాకపోతే ఏంటంటే బాత పిల్లలకి వేడేమీ అక్కర్లేదు, కొంచెం వేడి సరిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తల్లిని కూడా సైడ్ చేసేసినా సరిపోతుంది. ఎందుకంటే బాత పిల్లలకి అంత కోడి పిల్లలంత వేడి అవసరం లేదు. ఇదిగో చూసారా, చిన్నపిల్లల్ని పెద్ద వచ్చేసి ఎలా పొడుస్తూ ఉంటాయో. మళ్ళీ వెంటనే కలుపుకుంటాయి. వీటి స్వభావం ఏంటంటే కోడికి లాగైతే కాదు, కోడైతే పొడుస్తుంది అనమాట. ఇవి ఆ ఫస్ట్ రోజు వరకు అలా ఉంటాయి, తర్వాత అవి బాగా కలిసిపోయి తిరుగుతూ ఉంటాయి.